గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాల్టి హెల్త్ టాపిక్ పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఏజ్ వార్లో వస్తుంది, మరి ముఖ్యంగా పురుషుల్లో మూత్ర సంబంధ సమస్యలు, అలాగే ఈ ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు ఎప్పుడు గుర్తించాలి, ఎలా గుర్తించాలి, ఎలాంటి అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులో వచ్చాయి, ఇలాంటి డౌట్స్ అని ఇవాల్టి హెల్త్ ఫైల్లో క్లారిఫై చేసుకుందాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి టీవీ సౌండ్ని తగ్గించి కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి వాళ్ళ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్ గారు, చాలామంది పురుషుల్లో ఈ ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించి సమస్యల్ని చూస్తూ ఉంటాము. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయంటారు, దీని గురించి ఒకసారి. ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది అందరూ పురుషుల్లో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అంటే 45-50 ఇయర్స్ దాటినప్పుడు మనకి శరీరంలో జరిగే హార్మోన్ చేంజెస్ వలన ప్రోస్టేట్ గ్రంథికి సమస్యలు వస్తుంటాయి. మెయిన్ సమస్య ఎందుకు వస్తుందంటే ఉన్న ప్రోస్టేట్ సైజు పెరగటం వల్ల మనకి దానివల్ల ఇబ్బందులు వస్తుంటాయి. ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది యూరిన్ వచ్చే పైప్ చుట్టూతో ఉంటుంది. అది సైజు పెరిగినట్టయితే మనకి యూరిన్ వచ్చే పైప్ కొంచెం సన్నబడి దానివల్ల మూత్ర విసర్జనలో ప్రాబ్లం వస్తుంది. అంటే యూరిన్ ఫ్లో సన్నబట్టడం అనేది జరుగుతుంది. ఫ్లో సన్నబట్టం కాకుండా యూరిన్ ఆగి రావటం, లేదంటే యూరిన్ పోసినప్పుడు మొత్తం ఖాళీ అవ్వకపోవటం, లేదంటే కొన్నిసార్లు మూత్రం పూర్తిగా బంద్ అయిపోవటం, ఇలాంటివి జరుగుతుంటాయి. దీనివలన కొంత బ్లాడర్లో రిలేటెడ్ చేంజెస్ వస్తాయి. అంటే యూరిన్ బ్లాడర్లో నుంచి యూరిన్ బయటకు వస్తున్నప్పుడు మనకి ప్రోస్టేట్ అడ్డం ఉంది కాబట్టి బ్లాడర్లో ప్రెషర్ ఎక్కువ ఉండి దానివల్ల కొన్ని ఇరిటేటివ్ బ్లాడర్ సిమ్టమ్స్ అంటాం. దీనివల్ల ఏంటంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయటం, వెళ్ళాలనుకున్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళేదాకా ఆగలేకపోవటం, వెళ్ళే లోపలే ఒక 2-3 చుక్కలు పడిపోవటం, నైట్ ఎక్కువసార్లు లేవటం. సో ఇవన్నీ మనం పెద్దవాళ్ళలో చూసే సమస్యలు. మనం చాలాసార్లు అనుకుంటుంటాం వయసు పెరిగింది కదా, రాత్రిపూట ఎక్కువసార్లు లేస్తున్నారు అని. వయసు పెరగటం వల్ల రాత్రిపూట ఎక్కువ లేవటం కాదు, వయసు పెరగటం వల్ల ప్రోస్టేట్ గ్రంథి పెరగటం వల్ల దానికి సంబంధించిన మూత్ర సంబంధించిన సమస్యలు వస్తున్నాయి కాబట్టి రాత్రిపూట ఎక్కువసార్లు లేవటం జరుగుతుంది. సో ఇది చాలా కామన్గా మనం చూసే ప్రాబ్లం. జస్ట్ వయసు పెరగటం వలన శరీరంలో వచ్చే చేంజెస్ వలన మనకు వచ్చే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వలన వచ్చే యూరిన్ సంబంధించిన సమస్యలు. డాక్టర్ గారు, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. మన ఫస్ట్ కాలర్ వెంకన్న గారు. హలో అండి. కాల్ కట్ అయినట్టుంది. సో ఇప్పుడు ఈ సమస్యలు చాలా కామన్గా వచ్చే సమస్యలు అంటున్నారు కదా డాక్టర్ గారు, ఎప్పుడు దీన్ని మేజర్ సమస్యగా పరిగణించాలంటారు? ఇప్పుడు ప్రోస్టేట్ గ్రంథిలో ఒక సమస్య ఉంది అని ఎలా తెలుస్తుంది, మనకు గుర్తించడం ఎలా? చాలాసార్లు ఏంటంటే పేషెంట్ మన దగ్గరికి మూత్రం సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తారు. మెయిన్గా మనం చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే యూరిన్ పాస్ చేయడంలో ఇబ్బందులు. సో ఇలాంటప్పుడే మన పేషెంట్లు మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ ఇబ్బంది ప్రతి మనిషికి ఒక రకంగా ఉంటుంది. సపోజ్ ఒక రిటైర్డ్ పర్సన్ ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, గంటకు ఒకసారి యూరిన్ పోయటం అనేది పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏం కాదు. అడ్జస్ట్ అయిపోతారు, దగ్గర బాత్రూమ్ ఉంది, వెళ్తారు, యూరిన్ పాస్ చేస్తారు. అదే ఒక బిజీ ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఒక ట్రావెలింగ్ జాబ్ అలాంటిది ఉన్నట్టయితే మీకు ఎవ్రీ 1 అవర్కు 1.5 అవర్కు బాత్రూమ్కి వెళ్ళటం అనేది జరిగే అది లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం మనం చూసేది ఏంటంటే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఎంతసేపు మనం చాలాసార్లు పేషెంట్లు చూస్తుంటాం, ఎక్కడికైనా షాపింగ్కి వెళ్తే ఫస్ట్ మనకు బాత్రూమ్ ఎక్కడుందని మేము చూసుకుంటామండి, ఎందుకంటే యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోలేకపోతున్నామని. సో మనం చేసే వృత్తి బట్టి, మనం చేసే ఏజ్ బట్టి, మనకున్న జాబ్ బట్టి సమస్య తీవ్రతరంగా కనిపిస్తుంది. సేమ్ సమస్య డిఫరెంట్ పేషెంట్స్లో డిఫరెంట్ రకంగా కనిపిస్తుంది. కాబట్టి మనకి పేషెంట్లు వచ్చినప్పుడు చాలాసార్లు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అయిపోవడం వల్ల వస్తారు. ఇది కాకుండా కొన్నిసార్లు యూరిన్ ఎక్కువ మిగిలిపోవటం వలన లోపల యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రావటం, ఇన్ఫెక్షన్స్ వస్తే యూరిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన సమస్యలు అంటే యూరిన్లో బర్నింగ్ కానీ, ఎక్కువసార్లు యూరిన్ రావటం, లేకపోతే పొత్తి కడుపులో నొప్పి, జ్వరము, లేకపోతే ఒకేషనల్గా యూరిన్లో బ్లడ్ రావటం, ఇలాంటి సమస్యలతో కూడా మనకి పేషెంట్లు వస్తూ ఉంటారు. కొన్నిసార్లు బాగా ముదిరిపోయిన సమస్యలు ఏమవుతుందంటే బ్లాడర్లో యూరిన్ మిగిలిపోయి దానివల్ల కొంత కిడ్నీ మీద ప్రెషర్ పడి కిడ్నీలో వాపు రావటం, లేదా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవటం, ఇవి ఎక్స్ట్రీమ్ కేసెస్లో చూస్తుంటాం. సో రకరకాల పేషెంట్లు చూస్తాం మనం. ఎర్లీగా ఉన్న పేషెంట్స్ ఏమో క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారిపోయింది, నిద్ర ఎక్కువసార్లు లేవాల్సి వస్తుంది, నిద్రాభంగం అవుతుంది, పొద్దున్న లేచిన టైర్డ్గా ఉంటున్నాం, 4-5 సార్లు నైట్లో లేవాల్సి వస్తుంది అనే పేషెంట్లు కొందరు ఉంటారు. కొందరేమో మా జాబ్లో ఎఫెక్ట్ అయిపోతుంది, మేము ఎక్కడికి తిరగలేకపోతున్నాం, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ బాత్రూమ్ ఉందని ఫస్ట్ ఎత్తుక్కోవాల్సి వస్తుందనే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరేమో పోసినప్పుడు సరిగా రావట్లేదు, ఆగి వస్తుందనే వాళ్ళు ఉంటారు. కొందరు ఎక్స్ట్రీమ్ కేసెస్లో దానికి సంబంధించి మీకు కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఇలాంటి సమస్యలు చూస్తుంటాం. సో ఒక రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం మనం ఈ పేషెంట్స్కి. ఓకే డాక్టర్ గారు, ఒంగోలు నుంచి సుబ్బారావు గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి సుబ్బారావు గారు. నా ఏజ్ 68 ఇయర్స్ డాక్టర్ గారు.
ఈ మధ్య సిటీ స్కాన్ చేసినప్పుడు లార్జ్ లెఫ్ట్ రీనల్ కార్టికల్ సిస్ట్ విత్ ఫ్యూ నాన్ ఎన్చాంటింగ్ ఇన్ ఇంటర్నల్ సెప్టే as described type 2 minimally complex బోస్నాయి కార్టికల్ సిస్ట్ అని ఉంది డాక్టర్. ఇది ఎంత మాత్రం అయింది డాక్టర్? ఇది అంటే 10 years బ్యాక్ 2.5 సెంటీమీటర్ ఉండేది, ఇప్పుడు 5 సెంటీమీటర్ అయింది డాక్టర్ 10 years. సుబ్బారావు గారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మాట్లాడేది ప్రాస్టేట్ సంబంధించిన ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కాదు. రెండవది మీరు చెప్పిన బోస్నిక్ సిస్టు అసలు వరి అవ్వాల్సిన ప్రాబ్లం ఏముండదు. సిస్టుల వలన 2 ప్రాబ్లమ్స్, ఒకటి లాయిన్ పెయిన్ అంటే ఆ సైడ్లో వెన్నుపూస పక్కన నొప్పి రావటం, లేదంటే యూరిన్లో బ్లడ్ లాంటిది కానీ ఏదైనా రావటం. ఇలాంటి 2 ప్రాబ్లమ్స్ లేనప్పుడు సిస్ట్ సైజ్ గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ సిస్ట్ సైజ్ పెద్దగా ఉండి దానివల్ల నొప్పి ఉంటే ఆ సిస్ట్ మనం లాప్రోస్కోపీ లాగా చేసి తీసేయచ్చు. అంటే కానీ ప్రస్తుతం మనం ఇవాళ మాట్లాడుకునేవి ప్రాస్టేట్ సంబంధించిన ప్రాబ్లమ్స్. మీ సిస్ట్ గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. డాక్టర్ వారు ఇంతకుముందు మీరు అన్నారు ఇలాంటి లక్షణాలు ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని. సో ఏ వయస్సు వారు టెస్టులు చేయించుకుంటే మంచిదంటారు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే? అలాగే ఈ పిఎస్ఏ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలంటారు? ఈ ప్రాస్టేట్కి సంబంధించినవి మనం రకరకాల టెస్టులు చేస్తామండి. పేషెంట్ కనుక ఇబ్బందితో వస్తున్నట్టయితే ఫస్ట్ మనం యూరిన్ ఫ్లో సంబంధించిన ప్రాబ్లమ్స్ కాబట్టి ఫస్ట్ ఒక యూరిన్ ఫ్లో టెస్ట్ చేస్తాం. చాలా హాస్పిటల్స్లో ఒక యూరిన్ ఫ్లోమెట్రీ మెషిన్ అని ఉంటుంది. ఈ మెషిన్ ఏంటంటే ఒక బేసిక్గా ఒక టాయిలెట్ సీట్ లాంటిది, యాక్చువల్ టాయిలెట్లోనే ఉంటుంది అది, దానికి ఒక మెషిన్ అటాచ్ చేసి ఉంటుంది. సో పేషెంట్ మామూలుగా బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పోసినట్టే ఆ మెషిన్లో కనుక యూరిన్ పోసినట్టయితే అది మనకు ఒక గ్రాఫ్ లాగా ఇస్తుంది. దాంట్లో ఎంత యూరిన్ పాస్ చేశారు, పాస్ చేయడానికి ఎంత టైం పట్టింది, పీక్ ఫ్లో అంటే పోస్ట్ చేయనప్పుడు మ్యాక్సిమం ఫ్లో ఎన్ని ml/s వచ్చింది, యావరేజ్ ఫ్లో అంటే టైము వాల్యూమ్ బట్టి యావరేజ్ ఫ్లో ఎంత వస్తుందని తెలుస్తుంది. సో ఈ యూరోఫ్లోమెట్రీ టెస్ట్ చేసుకున్నట్టయితే మనకి కొంతవరకు అసలు యూరిన్ ప్యాసేజ్లో నార్మల్గా ఉందా, అబ్స్ట్రక్షన్ ఉందా అంటే బ్లాకేజ్ ఉందా అని తెలుస్తుంది. రెండోది మనం సింపుల్గా చేసే టెస్ట్ ఏంటంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా బాగా వాటర్ తాగి బ్లాడర్ ఫుల్ ఉన్నప్పుడు చేస్తాం. అటువంటిప్పుడు ఏంటంటే బ్లాడర్ కెపాసిటీ ఎంత ఉంది, ఈ ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉంది తెలుస్తుంది. నార్మల్ ప్రాస్టేట్ సైజ్ 15 నుంచి 20 cc ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో మనం అల్ట్రాసౌండ్ స్కాన్లో రఫ్గా ఎస్టిమేట్ చేయొచ్చు ప్రాస్టేట్ సైజు ఎన్ని సీసీ ఆర్ ఎన్ని గ్రామ్స్ ఉందని ఎస్టిమేట్ చేయొచ్చు. మూడోది మనకి అల్ట్రాసౌండ్లో తెలిసేది ఏంటంటే యూరిన్ పాస్ చేసిన తర్వాత అంటే యూరిన్ పోసి బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పోసిన తర్వాత మొత్తం యూరిన్ ఖాళీ అయిందా, మిగిలిపోతుందా అంటే దిస్ ఇస్ వాట్ వి కాల్ రెసిడ్యువల్ యూరిన్. ఈ రెసిడ్యువల్ యూరిన్ ఎంత మిగిలిపోతుంది అనేది తెలుస్తుంది. నార్మల్ మనిషి బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పోసినట్టయితే కంప్లీట్గా ఖాళీ అవ్వాలి. అంటే మనం ఒక 300 ml బ్లాడర్లో ఉన్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళి పోస్తే మొత్తం 300 ml ఖాళీ అయిపోయి బ్లాడర్ ఎంటీ అయిపోవాలి. కానీ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంత యూరిన్ మిగిలిపోతుంది. ఇది అరౌండ్ 50 ml దాకా మనం నార్మల్గా తీసుకుంటాం. అంతకంటే ఎక్కువ మిగిలితే దీన్ని సిగ్నిఫికెంట్ పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ అంటాం. సో మనకు ఒక యూరిన్ ఫ్లో టెస్టు, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ ఈ 2 చేసినట్టయితే కొంత బేసిక్ ఐడియా వస్తుంది. మిగతా టెస్టులు కావాలి, ఒక యూరిన్ టెస్ట్ అంటే ఇన్ఫెక్షన్ లాంటి యాంటీజన్. ఇది ఒక ప్రాస్టేట్ నుంచి తయారయ్యే యాంటీజన్. అది ఒక కెమికల్ లాంటిది అనుకోండి. ఇది ప్రాస్టేట్లో తయారయ్యి కొంత స్మాల్ అమౌంట్ బ్లడ్లోకి వెళ్తుంది. సో అది మనం బ్లడ్ టెస్ట్ చేసినట్టయితే బ్లడ్లో ప్రాస్టేట్ లెవెల్ పిఎస్ఏ టెస్ట్ లెవెల్ ఎంత ఉందని తెలుస్తుంది. ఇది ఎందుకు చేస్తామంటే ప్రాస్టేట్ సైజు పెరిగినప్పుడు కొంత పిఎస్ఏ పెరిగే అవకాశం ఉంది. అది కాకుండా ప్రాస్టేట్లో రకరకాల జబ్బులు వలన కూడా పిఎస్ఏ పెరగవచ్చు. అందులో ఇన్ఫెక్షన్స్ కానీ ఈ ప్రాస్టేట్లో ఇన్ఫాక్ట్స్ అంటాం దానివల్ల పెరగవచ్చు. ఏదైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే లోపల స్కోపులు కానీ లేకపోతే ఒక ట్యూబులు కానీ పెట్టడం వల్ల లేకపోతే యూరిన్ పూర్తిగా ఆగిపోయినప్పుడు. బట్ భయం ఏంటంటే పిఎస్ఏ టెస్ట్ పెరిగితే కొన్నిసార్లు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. పిఎస్ఏ టెస్ట్ పెరిగిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉంటుందని కాదు, బట్ క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరికి పిఎస్ఏ టెస్ట్ పెరిగే అవకాశం ఉంది. సో ఈ 3-4 టెస్టులు కనుక బేసిక్ మినిమం టెస్టులు మనం చేసుకుంటే మనకు కొంతవరకు ఈ ప్రాస్టేట్ గురించి అసలు ప్రాబ్లం ఏంటి, దీనికి అవసరం మందు ట్రీట్మెంట్ అవసరమా లేదా అని తెలుస్తుంది. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే మనం ఒక స్కోరింగ్ షీట్ చేస్తాం. అంటే ఇది చాలాసార్లు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇష్యూ కాబట్టి అంటే వాళ్ళ జీవన శైలిని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి దీనికి ఒక స్కోరింగ్ సిస్టమ్ చేయొచ్చు. ఐపీఎస్ఎస్ స్కోర్ అనేది చేస్తాం, ఇంటర్నేషనల్ ప్రాస్టేట్ సిమ్టమ్ స్కోర్ అని. అది వెస్ట్లో చాలా కామన్గా చేస్తారు. మనం అంత రెగ్యులర్గా దాన్ని పాటించాం, ఎందుకంటే దాన్ని ఫిల్ చేయడం కొంచెం ఇబ్బందికరమైన వ్యవహారం. మన పేషెంట్లందరూ సరిగ్గా ఫిల్ చేయలేకపోవచ్చు. బట్ స్కోరింగ్ సిస్టమ్ చేసినట్టయితే దీనివల్ల వాళ్ళకి
జీవన లైఫ్ డే టు డే లైఫ్లో ఎంత ఎఫెక్ట్ అయింది, దీనివల్ల వాళ్ళకి ఎంత ప్రాబ్లం వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది. సో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ స్కోర్ ఇంప్రూవ్ అయిందా లేదా, ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతున్నారా అనేది ఒక మెజర్మెంట్ లాగా ఉంటుంది మనకి. సో ఈ బేసిక్ కొన్ని టెస్టులు చేసుకుంటే అయితే ప్రాస్టేట్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు అన్నారు ఈ టెస్టులు చేయించుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి కొంచెం మనం దూరంగా ఉండొచ్చు అని. అసలు ఈ ప్రాబ్లమ్ని ఎలా నిర్ధారిస్తారు? ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది అని నిర్ధారించాలంటే ఏంటి? మనకి బేసిక్గా 2 రకాల ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి బినైన్ ఎన్లార్జ్మెంట్, ఇది వయసు బట్టి వచ్చేది, వయసు బట్టి వచ్చే ఎన్లార్జ్మెంట్ కాబట్టి దీంట్లో క్యాన్సర్ అనే డౌట్ ఏం లేదు. దీంట్లో చాలా వరకు నేను చెప్పినట్టు యూరిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, మూత్ర విసర్జనలో ప్రాబ్లమ్స్ కానీ, ఎక్కువసార్లు మూత్రం పోయటం కానీ, మూత్రం పోసినప్పుడు ఆపుకోలేకపోవటం కానీ, రాత్రిపూట ఎక్కువసార్లు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. వీటికి మనం ఇనీషియల్గా ఈ స్కానింగ్ అది చేసిన తర్వాత యూరిన్ కొంచెం మిగిలిపోతుంది అనుకుంటే ఈ మధ్యకాలంలో చాలా రకాల మందులు వచ్చాయి మనకి. అంటే వీటిని ఆల్ఫా బ్లాకర్స్ అంటాం. ఈ ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇవి ఏం చేస్తాయంటే యూరిన్ వచ్చే దారిలో ఉన్న కండరాన్ని, అంటే మజిల్ ఉంటుంది బ్లాడర్ నెక్ మజిల్, దాన్ని రిలాక్స్ చేస్తాయి, అంటే ఓపెన్ చేస్తాయి కాబట్టి యూరిన్ ఫ్రీగా వస్తుంది. ఇంట్లో మనకి 3-4 రకాల ఆల్ఫా బ్లాకర్స్ దొరుకుతాయి. అది కాకుండా చాలాసార్లు పేషెంట్లు అడిగే పాయింట్ కూడా ఒకటి ఏంటంటే ఈ పెరిగిన సైజుని తగ్గించలేమా అనేది. దానికి ఒక హార్మోన్ రిలేటెడ్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి మనకి, జోటెస్ట్రైడ్ అని, ఫెనిస్ట్రైడ్ అని. ఈ ట్యాబ్లెట్స్ కనుక అట్లీస్ట్ 6 months వాడినట్టయితే 100లో ఒక 50 మందికి కొంత ప్రాస్టేట్ సైజ్ తగ్గే అవకాశం ఉంది. అంటే అందరికీ పనిచేస్తాయని కాదు, 100లో 50%కి ఇది తగ్గే అవకాశం ఉంది. సో కొన్నిసార్లు ఈ కాంబినేషన్ వాడతాం, ఈ ఆల్ఫా బ్లాకరు, ఈ డ్యూటోస్టెరాయిడ్ కాంబినేషన్ వాడినట్టయితే మనకి దారి తెరుచుకోవటము, ఈ ప్రాస్టేట్ సైజ్ షింక్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఒక కోర్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ కావు. ఏ రోజు ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ రోజే పనిచేస్తుంది కాబట్టి రెగ్యులర్గా మనకి ఏ బీపీ షుగర్ ట్యాబ్లెట్లు వేసుకున్నట్టు మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. సో ఇనీషియల్గా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఈ ట్యాబ్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి. కొన్నిసార్లు ప్రాబ్లం కనుక ఎక్కువైనట్టయితే బినైన్ ప్రాస్టేట్, అంటే క్యాన్సర్ కాని ప్రాస్టేట్కి సర్జరీ అవసరం పడుతుంది. పాతకాలంలో ఒక 20-30 ఏళ్ల క్రితం మనం పొట్టకోసి ప్రాస్టేట్ గండి తీసేవాళ్ళం. ఇప్పుడు సర్జరీ ఓపెన్ చేసి సర్జరీ చేయటం అనేది చాలా పాత పద్ధతి. మనం లోపల యూరిన్ వచ్చే దారిలోంచి ఒక స్కోప్ పెట్టి, ఒక ఎండోస్కోప్ అంటే ఒక పరికరం పెట్టి లోపల లైట్ వేసి చూసి ఈ ప్రాస్టేట్ గ్రంథిని తీసేయచ్చు. అది తీసేయడానికి కూడా రకరకాల మార్గాలు. అంతకుముందు TURP అని చేసేవాళ్ళం, తర్వాత ఇప్పుడు బైపోలార్ మెషిన్ అని ఒక దాంతో చేస్తున్నాం. లేటెస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక లేజర్ మెషిన్తో చేస్తాం. అడ్వాంటేజ్ ఏంటంటే లేజర్ మెషిన్తో చేస్తే కాంప్లికేషన్స్ తక్కువ, మీకు బ్లీడింగ్ ఛాన్సెస్ తక్కువ, రికవరీ క్విక్గా ఉంటుంది. సో బట్ ఓవరాల్గా ఏదో ఒక పద్ధతిలో మనం ప్రాస్టేట్ గ్రంథిని తీసేయటం, ఇది బినైన్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్, అంటే క్యాన్సర్ కాని ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. ఈ సర్జరీస్తో ప్రాబ్లం ఏంటంటే దీంతో మొత్తం ప్రాస్టేట్ బయటికి రాదు, కొంత పైన ఒక డొల్లలాగా ఉండిపోయి లోపల పెరిగిన పార్ట్ ఒక్కటే మనం తీసేస్తాం. సో అటువంటిప్పుడు బయట ప్రాస్టేట్ కూడా ఉంటుంది కదా, దాంట్లో కూడా ఏదైనా జబ్బు రావచ్చు కదా అనుకోవచ్చు. బట్ యూజువల్గా అది చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రాస్టేట్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఇబ్బంది ఉండదు. సెకండ్ టైప్ ఆఫ్ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ మనం చూసేది ఏంటంటే ప్రాస్టేట్లో క్యాన్సర్. శరీరంలో అన్ని భాగాల్లో క్యాన్సర్ వచ్చినట్టే ప్రాస్టేట్లో కూడా క్యాన్సర్ రావచ్చు. ఫస్ట్ మనకి ఇండికేషన్ ప్రాస్టేట్లో క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ బ్లడ్ టెస్ట్ చేస్తాం, PSA టెస్ట్ అని, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని. యాజ్ ఏ జనరల్ కట్ ఆఫ్ 4 ఒక అప్పర్ లిమిట్ ఆఫ్ నార్మల్ కింద తీసుకుంటాం. 4 కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఇది ప్రాస్టేట్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి దాన్ని ఫర్దర్గా మనం టెస్టులు చేస్తాం. ఎవరైనా పేషెంట్ కనుక 4 కంటే PSA ఎక్కువ ఉన్నట్టయితే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఒక MRI స్కాన్ చేస్తాం ప్రాస్టేట్కి. ఈ ప్రాస్టేట్లో చిన్న చిన్న నాడ్యూల్స్ అని ఉంటాయి. ఆ నాడ్యూల్స్ని మన MRI స్కాన్ చేసి ఒక గ్రేడింగ్ ఇవ్వచ్చు, పైరాయిడ్ స్కోర్ అంటాం. ఆ స్కోర్ బట్టి దీంట్లో ఏదైనా క్యాన్సర్ ఉండే అవకాశం ఉందా లేదా అనేది మనం చెప్తాం. సో ఈ స్కోర్ 1 నుంచి 5 దాకా ఇస్తారు. సో మనం ఒక MRI స్కాన్ చేసుకొని గ్రేడ్ పైరాయిడ్ స్కోర్ 1-2 ఉన్నట్టయితే దాని గురించి పెద్ద వరి అవ్వాల్సింది ఏం లేదు. 4-5 ఉంటే మనకి క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అలాంటి పేషెంట్లకి ఒక ప్రాస్టేట్ బయాప్సీ చేస్తాం. అంటే మన మోషన్ వెళ్ళే దారిలో నుంచి ఒక నీడిల్ పంపించి ఒక చిన్న చిన్న పీసులు తీసి ప్రాస్టేట్లో నుంచి మన ల్యాబ్కి పంపిస్తాం టెస్టింగ్కి. సో దాంట్లో మనకి నిర్ధారిస్తారు ప్రాస్టేట్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది. సో డౌట్ ఉంటే PSA టెస్ట్ చేసి ఒక MRI స్కాన్ చేసుకొని ఒక ప్రాస్టేట్ బయాప్సీ చేస్తాం. కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హైదరాబాద్ నుంచి భూపతిరావు గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి భూపతిరావు గారు, చెప్పండి సార్. నేను 79 years సార్. నేను ఓకే. నాకు మూత్రం వచ్చినట్టు అవుతుంటది, రాదు.
చాలాసేపటి తర్వాత వస్తుంది మూత్రము. మూత్రము చాలాసేపటి దాకా రాదు. ఆ ప్రాబ్లం ఉంది కదా, కొట్టే ఏం లేదు. నేను షుగర్ పేషెంట్ను. ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం మీకు? నాకు ఇది ఒకటే ప్రాబ్లం ఉంది, మూత్రం వచ్చేటైతే అదే ఎన్ని రోజుల నుంచి ఉందంటున్నాను. వచ్చినప్పుడు క్లియర్ గా పోతుంది, మూత్రం మంచిగా పోతుంది. వచ్చేట అవుతుంటే రాదు చాలాసేపటి దాకా. అదే మీరు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోండి. దగ్గర ఉన్న యూరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి. చాలాసార్లు 79 ఏళ్ళు అంటే మీకు ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సార్ మా విషయం చెప్పండి, నాకు చెవులు రావు కొద్దిగా. ఇది మూత్రం సరిగ్గా రావట్లేదంటే చాలాసార్లు ఈ వయసులో ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వారిని దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించండి. చేయిస్తే మనకి ప్రాస్టేట్ సైజ్ ఏంటి తెలుస్తుంది, యూరిన్ ఏమైనా మిగులుతుందా తెలుస్తుంది. తర్వాత ఒక పిఎస్ఏ టెస్ట్ అనే బ్లడ్ టెస్ట్ చేయించండి. ఇవి చేయించిన తర్వాత దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు వాడుకున్నట్టయితే మనకి ఉపశమనం కలుగుతుంది. కానీ ఈ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. సో మందు ఒక 2 టెస్టులు చేయించుకుంటే మనకి ఏ విధమైన ట్యాబ్లెట్లు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎట్లా వాడాలి అనేది తెలుస్తుంది. సో దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి చూపించండి ఒక్కసారి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఆయన. ఓకే డాక్టర్ గారు, ఇంతకుముందు కాలర్ చెప్పినట్లు ఇలా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ మీరు చెప్తున్నారు కదా, ఈ ట్రీట్మెంట్ వాళ్ళకు కూడా ఇస్తారా? ఒకవేళ ఇది పూర్తిగా మనం నయం చేయొచ్చు అంటారా? ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారా? నేను ఇలా చెప్పినట్టు ప్రాస్టేట్లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. బీపీహెచ్ అంటాం, బెనైన్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్, అంటే క్యాన్సర్ కాని ఎన్లార్జ్మెంట్. ఇది దాదాపు యూనివర్సల్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ జబ్బు మనం చూసేదే వయసు పెరిగిన వాళ్ళకి కాబట్టి ఆ వయసులో బీపీలు షుగర్లు దాదాపు అందరికీ ఉంటాయి. బీపీ షుగరు, కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ మనం చూసే పేషెంట్లకి, అంతకుముందు బైపాస్ చేయించుకున్న వాళ్ళు, హార్ట్లో స్టెంట్ పెట్టుకున్న వాళ్ళు, అంటే ఇవన్నీ వయసుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, వయసు పెరిగే కొద్దీ వచ్చే ప్రాబ్లమ్స్. కాబట్టి దాదాపు అందరి పేషెంట్లకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, బీపీయో షుగరో లేకపోతే హార్ట్ ప్రాబ్లమో. వీళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందని కాదు. సో నేను ఏంటంటే బెనైన్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్ దాదాపు అందరికీ వస్తుంది. అది ఈ బీపీ వాళ్ళకి, షుగర్ వాళ్ళకి అందరికీ వస్తాయి. క్యాన్సర్ అనేది చాలా తక్కువ మంది, ఎందుకంటే ప్రాస్టేట్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ. వరల్డ్లో చూసినట్టయితే మగవాళ్ళల్లో వచ్చే క్యాన్సర్లలో ప్రాస్టేట్ ఎక్కువ, కానీ మనం చూసే ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్లో మేబీ 1 to 2% పీపుల్ కూడా క్యాన్సర్ ఉండదు. సో ఈ బీపీ షుగర్ వాళ్ళకి రాదు అనేది ఏం లేదు, అందరికీ ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు ట్రీట్మెంట్ గురించి చెప్తూ ఉన్నారు కదా, ఈ ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది, ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? మనం అగైన్ ట్రీట్మెంట్ చెప్పుకున్నట్టయితే బెనైన్ ఎన్లార్జ్మెంట్ అంటే నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంటు, యూరిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు ఓన్లీ ఆ ప్రాస్టేట్ పెరిగిన పార్ట్, అంటే లోపల మనకు ప్రొజెక్ట్ అయ్యి బ్లాక్ చేస్తున్న పార్ట్ ఆఫ్ ద ప్రాస్టేట్ తీసేస్తాం. ఎడినోమాటస్ జోన్ అంటాం, ఎడినోమాటస్ జోన్ తీసేస్తాం. దీనికి మనం ఇప్పుడున్న ఆధునిక పరికరాలతో, అంటే పర్టికులర్గా లేజర్ ప్రాస్టేటెక్టమీ ఇలాంటివి చేసినట్టయితే మనకి ఫస్ట్ బ్లీడింగ్ ఛాన్సెస్ తక్కువ, సెకండ్ కాంప్లికేషన్ రేట్స్ చాలా తక్కువ. దీనివల్ల పేషెంట్ ప్లస్ ఎక్కడ ఒక కత్తి పెట్టి ఘాటు పెట్టడము, కత్తి పెట్టి కొయ్యటం ఉండదు కాబట్టి పెయిన్ ఉండదు. సో రికవరీ చాలా క్విక్గా ఉంటుంది. మేము చాలాసార్లు చూసే పేషెంట్స్ ఏంటంటే ఏ రోజు ఆపరేషన్ చేస్తాము, ఆ రోజు పొద్దున్న అడ్మిట్ చేస్తాము, ఆపరేషన్ చేసిన 2 days మ్యాక్సిమం 3 days హాస్పిటల్లో ఉంటారు పేషెంట్స్. వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళకి పెద్ద పెయిన్, డిస్కంఫర్ట్ ఏమి ఉండదు. కొన్నిసార్లు యూరిన్ పోస్తే కొంచెం మంట అది ఉండొచ్చు. సో రికవరీ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్, పర్టికులర్గా లేజర్ ప్రాస్టేటెక్టమీ వల్ల చాలా క్విక్గా ఉంటుంది. మ్యాక్సిమం 24 to 48 to 78 hours కంటే ఏ పేషెంట్ హాస్పిటల్లో ఉంటారు. తర్వాత మనం చెప్పేది ఏంటంటే పేషెంట్ ఇంటికి వెళ్ళి మీరు ఒక యాంటీబయాటిక్ వాడుకోండి ఒక 1 week, తర్వాత ఒక 1 week రెస్ట్ తీసుకోండి ఇంటి దగ్గర, దూర ప్రయాణాలు చేయకండి. ఎందుకంటే లోపల మనం చేసిన దగ్గర కొంచెం పచ్చి ఉంటుంది. ఈ పచ్చి కొంచెం మనకి కుదుపుల్లో రోడ్డు మీద ట్రావెల్ చేసినట్టయితే కొంచెం బ్లీడ్ అయ్యి కొంచెం యూరిన్లో పింక్గా రావడం అనేది జరిగే అవకాశం ఉంది. సో అందుకని వీళ్ళకి ఏం చెప్తామంటే ఇంటి దగ్గర కొంచెం ఇంటి పట్టున ఉండండి, బెడ్ రెస్ట్ అవసరం లేదు కానీ ఇంటి పట్టున ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడ కట్ లేదు కాబట్టి పెయిన్ ఉండదు, ఎక్కడ కుట్లు తీయటము అలాంటిది ఏమి ఉండదు. సో బినైన్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వచ్చాయి కాబట్టి పేషెంట్ రికవరీ చాలా క్విక్గా ఉంటుంది. షార్ట్ హాస్పిటలైజేషన్, చాలా తక్కువ రోజులు హాస్పిటల్లో ఉండి వాళ్ళు ఇంటికి వెళ్ళి దాన్ని రికవర్ అవ్వచ్చు. నా ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మనం కనుక ఈ పిఎస్ఏ టెస్ట్ ఎక్కువ ఉండి ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసి మనం ఒక ప్రాస్టేట్ బయాప్సీ చేసి వీళ్ళు కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారిస్తే ఇలాంటి వాళ్ళకి ఏ క్యాన్సర్ అయినా బాడీలో ఎక్కడన్నా మనం ఏ క్యాన్సర్ని చూసినా మనం చూసేది ఏంటంటే ఫస్ట్ ఒక డయాగ్నోసిస్, జబ్బు ఉందా లేదా. సెకండ్
దాన్ని స్టేజింగ్ కావాలి. స్టేజింగ్ అంటే ఇది ఏ స్టేజ్లో ఉంది, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో ఉందా అనేది. సో దీనికి ప్రాస్టేట్ క్యాన్సర్ అని నిర్ధారిస్తే కనుక ఆ పేషెంట్కి ఒక పెట్ స్కాన్ చేస్తాం. ప్రాస్టేట్కి సంబంధించి స్పెసిఫిక్గా ఒక పిఎస్ఎంఏ పెట్ స్కాన్ అని చేస్తాం. మామూలు అన్ని క్యాన్సర్లకి ఎఫ్డిజీ పెట్ స్కాన్ అని ఒకటి చేస్తాం. బట్ ప్రాస్టేట్కి సంబంధించి పిఎస్ఎంఏ పెట్ స్కాన్ అని ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ పెట్ స్కాన్ చేస్తాం. దీంట్లో ఏంటంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించిన కణాలు బాడీలో ఎక్కడికి వెళ్ళినా, అంటే చాలాసార్లు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ లోపల లింఫ్ నోడ్స్ ఉంటాయి, దానికి పాకొచ్చు, కొన్నిసార్లు బోన్స్కి, ఎముకలకి పాకే అవకాశం ఉంది. సో బాడీలో ఎక్కడ ఉన్నా సరే ఈ పిఎస్ఎంఏ పెట్ స్కాన్ పట్టుకుంటుంది. సో మనం కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నది నిర్ధారిస్తే నెక్స్ట్ ఒక పెట్ స్కాన్ చేస్తాం. ఎందుకంటే ఈ స్టేజ్ తెలియాలి మనకి, ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సరా, ఇది అడ్వాన్స్డ్ ప్రాస్టేట్ క్యాన్సరా అని. ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ అయితే దీన్ని పూర్తిగా నయం చేయొచ్చు, పూర్తిగా నిర్మూలించవచ్చు. దానికి 2 రకాల వైద్యాలు. ఒకటి, మనం ఇప్పుడు లేటెస్ట్ ప్రపంచంలో ఉన్నది ఏంటంటే రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ చేసి మనం ప్రాస్టేట్ మొత్తం తీసేసినట్టయితే చాలాసార్లు పేషెంట్ క్యూర్ అయిపోయే అవకాశం ఉంది. ఎర్లీ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ కంప్లీట్గా మనం తీసేస్తాం కాబట్టి క్యూర్ అయిపోతారు. ఈ రోబోటిక్ సర్జరీతో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది దాదాపుగా లాప్రోస్కోపిక్ సర్జరీ లాంటిదే. బట్ రోబోటిక్ సర్జరీలో ఆ ప్రెసిషను, ఆ యాక్యురసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ కూడా బాగుంటాయి. రోబోటిక్ సర్జరీ అనేది ఒక పొట్ట మీద ఒక 8 మిల్లీమీటర్స్ హోల్ లాగా చేసి దాంట్లో ఒక 5-6 పోర్ట్స్ పెడతాము, 5-6 పెట్టి దాంట్లో నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి మనం ఒక రోబోటిక్ కన్సోల్ దగ్గర కూర్చొని ఆపరేషన్ చేస్తాం. చాలాసార్లు పేషెంట్లు అడిగేది ఏంటంటే రోబోట్ ఆపరేషన్ చేస్తుందా అని అడుగుతారు. యాక్చువల్గా రోబోట్ ఆపరేషన్ చేయదు. రోబోట్ ఏంటంటే మనకి సర్జన్ కనుక ఆ కన్సోల్ దగ్గర కూర్చొని మూవ్ చేస్తే ఆ లోపల ఉన్న ఇన్స్ట్రుమెంట్ని మూవ్ చేయడానికి ఆ రోబోట్ హెల్ప్ చేస్తుంది. సో రోబోట్ ఆపరేషన్ చేయటం ఉండదు, సర్జనే ఆపరేషన్ చేస్తారు, కానీ రోబోటిక్ అసిస్టెన్స్తో చేస్తారు, రోబోటిక్ ఉన్న సహాయంతో చేస్తారు. దానివల్ల మనకి ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది, రిజల్ట్స్ బాగుంటాయి, యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మనకి ప్రతిదీ ఒక 3D మూవీ చూసినంత యాక్యురేట్గా కనిపిస్తుంది. సో ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొసీజర్స్ ఈజ్ రోబోటిక్ ప్రాస్టేటెక్టమీ. కొన్నిసార్లు పేషెంట్లు చూస్తుంటాం సర్జరీకి ఫిట్గా ఉండరు, 80 ఏళ్ల పేషెంటు, మల్టిపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఉన్న వాళ్ళకి రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా ఒక ఆప్షన్. సో ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి పేషెంట్ ఫిట్గా ఉంటే రోబోటిక్ సర్జరీ, పేషెంట్ ఫిట్ లేకపోతే రేడియేషన్. దీనివల్ల మొత్తం ప్రాస్టేట్ ఉన్న క్యాన్సర్ని నయం చేయొచ్చు. ఇది ఎర్లీ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్. కొన్నిసార్లు లేట్ స్టేజ్లో వస్తారు పేషెంట్స్, ఏది పిఎస్ఏ టెస్ట్ ఎక్కువ ఉండి, మనకి పెట్ స్కాన్లో బాడీలో చాలా చోట్ల జబ్బు ఉండి, అలాంటి పేషెంట్స్కి మనం పూర్తిగా నయం చేయడం అనేది జరిగే పని కాదు. ఇలాంటి వాళ్ళకి హార్మోన్ ట్రీట్మెంట్ అని ఇస్తాం. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ సెల్లు మన శరీరంలో ఉన్న మేల్ హార్మోన్స్, అంటే టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ఎఫెక్ట్ కింద ఉంటాయి. సో మనం కనుక ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ కనుక ఆపినట్టయితే మనకి ప్రాస్టేట్ క్యాన్సర్ సెల్ చచ్చిపోయే అవకాశం ఉంది. సో దానికి ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంటు ఈ హార్మోన్ ఎఫెక్ట్ని ఆపటం. దీనికి రకరకాల పద్ధతులు మనకు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా వ్యూయర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి ఇవాల్టి హెల్త్ ఫైల్. నమస్తే.